ట్రంప్ మరో పని చేశాడు. ఈ పని ఏకంగా యునైటెడ్ నేషన్స్ను టార్గెట్ చేస్తూ ఒక రకంగా ఐక్యరాజ్య సమితిని చంపేసేందుకే ఏంటంటే బోర్డ్ ఆఫ్ పీస్ను ప్రారంభిస్తున్నాడు. ఈ పదం మీరు వినుంటారు, బోర్డ్ ఆఫ్ పీస్ అని. గాజా పీస్ ప్లాన్లో భాగంగా ట్రంప్ ముందుగా దీన్ని ప్రతిపాదించాడు. అంటే పోస్ట్ గాజా రీకన్స్ట్రక్షన్, గాజా ఇజ్రాయిల్ల మధ్య యుద్ధం ఆగాక గాజా పునర్నిర్మాణాన్ని సూపర్వైజ్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించాడు బోర్డ్ ఆఫ్ పీస్. అప్పుడే అభ్యంతరాలు వచ్చాయి. ఒక దేశ ప్రెసిడెంట్ మరో దేశాన్ని పాలించడం ఏంటి, ఇది వలసవాదం కాదా అని. బట్ ఏదైనా ట్రంప్ ముందుకు పోవడమే తెలిసిన వాడు కనుక బోర్డ్ ఆఫ్ పీస్ ప్రణాళిక అలాగే కొనసాగింది. ఇప్పుడు ఏకంగా బోర్డ్ ఆఫ్ పీస్ను కేవలం గాజాకే పరిమితం చేయదలుచుకోలేదు ట్రంప్. సో దీన్ని మరింత వైడర్గా ఎక్స్టెండ్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. రాయిటర్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రంపే చెప్పేశాడు, అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, వాటిని ఆపడం అవసరము, వాటిని నేను ఇప్పటికే 8 యుద్ధాలు ఆపాను, ఇంకా ఆపుతాను, ఆపాలంటే బోర్డ్ ఆఫ్ పీస్ కావాలి అన్నాడు. అంటే క్లియర్గా ట్రంప్ ఇంటెన్షన్స్ అర్థమవుతున్నది. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ కేవలము గాజా కొరకే కాదు, ఆఖరికి ప్రపంచాన్ని నిర్వహించటానికి కూడా ఒక వరల్డ్ బాడీగా దీన్ని ఎమర్జ్ అవుతుందని ఈ మేరకు లేఖలు కూడా పంపించేశాడు. అర్జెంటీనా, ఈజిప్ట్, తుర్కియే ఇలాంటి పెరాగువా లాంటి దేశాధినేతలకు, కొంతమంది గ్లోబల్ బిజినెస్ లీడర్లకు కూడా పంపించాడు లెటర్స్ కూడా ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో చేరమని. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఇది యునైటెడ్ నేషన్స్కు ఒక సమాంతరంగా ట్రంప్ ప్రతిపాదిస్తున్న బాడీ. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్ పైన ట్రంప్ చేస్తున్న విమర్శలు మనం చూస్తున్నాం. యుఎన్ వేస్ట్ అని ఒక దశలో యుఎన్ బాడీస్ నుంచి కూడా విత్డ్రా అవ్వడం మొదలుపెట్టాడు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి బాడీ నుంచి. ఏకంగా ఈ మధ్య ఒక 31 యుఎన్ అగ్రిమెంట్స్ నుంచి, యుఎన్ బాడీస్ నుంచి అమెరికా విత్డ్రా అయింది. లేటెస్ట్గా టోటల్గా 66 ఇంటర్నేషనల్ బాడీస్ నుంచి విత్డ్రా అయింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇట్లాంటి బాడీస్ నుంచి. అలాగే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్కి చెందిన అగ్రిమెంట్స్ బాడీస్ 31 బాడీస్ అండ్ అగ్రిమెంట్స్ నుంచి ఇటీవల విత్డ్రా అయింది. ఇటీవల యుఎన్కు వెళ్తూ కూడా తన తన ఎస్కలేటర్ పనిచేయలేదని ఇలా రకరకాలుగా యుఎన్ పైన దుమ్మెత్తిపోసాడు. సో యునైటెడ్ నేషన్స్ను మీద ట్రంప్ కోపం అందరికీ తెలుసు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఏదో చేస్తుందని కాదు, అది టాకింగ్ క్లబ్బే తప్ప యాక్టింగ్ క్లబ్ ఏం కాదు అది. సో టాకింగ్ క్లబ్ అని తప్ప డూయింగ్ క్లబ్ కాదు. యునైటెడ్ నేషన్స్లో మ్యాక్సిమం చేయగలిగితే డిబేట్ చేయొచ్చు. ఎందుకంటే పర్మనెంట్ మెంబర్స్ అయిన అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్ ఈ 5 దేశాలకు వీటో పవర్ ఉంటుంది. అందువల్ల అమెరికా ఏదైనా ప్రతిపాదిస్తే రష్యానో చైనానో వీటో చేస్తుంది, రష్యా చైనా ఏదైనా ప్రతిపాదిస్తే అమెరికా అయినా వీటో చేస్తుంది. వీళ్ళందరూ ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతుంది. అందువల్ల యునైటెడ్ నేషన్స్ ఇటీవల వెనిజులా పైన అమెరికా యాక్షన్ పైన ఏమీ చేయలేకపోయింది, చర్చించింది మాత్రమే. అలాగే ఇరాన్ పరిణామాలపైన కూడా ఏమీ చేయలేకపోయింది, చర్చించింది మాత్రమే. ఇలా ఏ అంశం పైన చర్చిస్తారు, కనీసం చర్చించడానికైనా ఒక వేదిక ఉండాలి. అయితే యునైటెడ్ నేషన్స్ ఇతర బాడీస్ మాత్రం చాలా గొప్ప పాత్ర నిర్వహిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యునెస్కో, యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ఇలాంటి అనేక సంస్థలు మాత్రం చాలా గొప్ప కార్యకలాపాలు చేస్తున్నాయి. సో ట్రంప్ వాదన ఏంటంటే ఇదంతా టైం వేస్ట్, నాకు నా మాట నెగ్గాలి. ఇప్పుడే కాదు, చాలా కాలం క్రితం అమెరికా ట్రంప్తో సంబంధం లేనప్పుడే అమెరికన్ ప్రెసిడెంట్ అసలు యుఎన్ ఈజ్ గోయింగ్ ఇన్ ది ఎగనెస్ట్ అమెరికన్ ఇంట్రెస్ట్ కనుక మాకు యుఎన్తో పని ఏంటి అన్నాడు. మేము ఎందుకు యుఎన్కు బడ్జెట్ ఇవ్వాలని కూడా అన్నాడు. అప్పుడు ఇరాన్ ప్రతిపాదించింది మేము తీసుకుంటామని కమేని. సో అందువల్ల చైనా రెడీగా ఉంది. ఇప్పుడు యుఎన్ అమెరికా వెళ్ళిపోతే యుఎన్ బాడీని చైనా క్యాప్చర్ చేసేస్తుంది కావాలంటే. సో యునైటెడ్ నేషన్స్కు ఒక పోటీగా యునైటెడ్ నేషన్స్ రిఫార్మ్స్ కావాలి. భారతదేశం లాంటి దేశాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. దాని సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ ఇండియా లాంటి వాటికి ఇవ్వాలి. ఎందుకంటే యుఎన్ ఫామ్ అయినప్పుడు
80 ఏళ్ల క్రితం ఉన్న ప్రపంచం ఇప్పుడు కాదు. ఆ రోజుల్లో ఆసియా, ఆఫ్రికా లేవు, లాటిన్ అమెరికా లేవు, పెద్దగా ఆ దేశాలన్నీ కొలోనియల్ రూల్లో ఉన్నాయి. మీరు యూరోప్కు హెవీ రిప్రజెంటేషన్, యూరోప్ బాగా డిక్లైన్ అయింది. కానీ ఇలా ఫ్రాన్స్, యూకే, రష్యా 5 దేశాలు, 3 దేశాలు యూకే, యూరోపియే. ఇకపోతే నీకు ఆఫ్రికాకు రిప్రజెంటేషనే లేదు. సౌత్ ఆఫ్రికా, నైజీరియా లాంటి పెద్ద పెద్ద దేశాలకు కూడా. లాటిన్ అమెరికా రిప్రజెంటేషనే లేదు, బ్రెజిల్ లాంటిది. ఇండియాలో మీకు ఏషియాలో ఇండియా, జపాన్ లాంటి దేశాలకు రిప్రజెంటేషన్ లేదు. యూరోప్లో జర్మనీ లాంటి బలమైన దేశాలకు రిప్రజెంటేషన్ లేదు. ఈ విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్న బోర్డ్ ఆఫ్ పీస్ మరీ దుర్మార్గం. ఇంకా దీంట్లో విచిత్రం చెప్తాను. బోర్డ్ ఆఫ్ పీస్ మెంబర్షిప్ కావాలంటే ఏ కంట్రీ అయినా $1 బిలియన్ చెల్లించాలి, $100 కోట్ల. దీన్ని గాజాలో పునర్నిర్మాణం కొరకు ఖర్చు పెడతానని ఇప్పుడు మొదలు పెడుతున్నాడు. బహుశా ఎక్కడ యుద్ధం ఆపితే అక్కడ ఖర్చు పెడతానంటాడేమో. $1 బిలియన్ చెల్లిస్తేనే ఇలా మెంబర్షిప్. ఇందుకు భిన్నంగా యునైటెడ్ నేషన్స్ మెంబర్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ సావర్నిటీ ఆఫ్ ద నేషన్. ఒక దేశం స్వతంత్ర దేశం అయితే యుఎన్లో చేరచ్చు. ఇక $1 బిలియన్ చెల్లించకపోతే ఏమవుతుంది? అందరూ చెల్లించాలని రూల్ ఏం లేదు. ట్రంప్ పాపం కొంత కన్సెషన్ ఇస్తున్నాడు. ఏ దేశమైనా బోర్డ్ ఆఫ్ పీస్లో చేరచ్చు. కానీ $1 బిలియన్ చెల్లిస్తే పర్మనెంట్ మెంబర్ అవుతాడు. చూడండి, అంటే పర్మనెంట్ మెంబర్కు బలంతో సంబంధం లేదు. ఏ పనికి మాలిన దేశం, పాకిస్తాన్ లాంటి దేశం, అసీం మునీర్ లాంటాడు $100 కోట్ల చెల్లించేసి పర్మనెంట్ మెంబర్ అయిపోతాడు. ఎందుకు అసీం మునీర్ ఏంది, ఇంకా పనికిమాల దేశాలు కూడా అవుతాయి. $1 బిలియన్ ఖర్చు పెట్టడమే ఉంది. సో $100 కోట్ల కడితే పర్మనెంట్ మెంబర్ అట. ఇక లేకపోతే మాత్రం 3 ఏళ్ళు టర్మ్ ఉంటుంది. ఆ 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయాలా వద్దా అనేది ట్రంప్ ఇష్టం. ట్రంప్ దీనికి శాశ్వత ప్రెసిడెంట్గా ఉంటాడు. భవిష్యత్తులో దీనికి ఎవరు చైర్పర్సన్గా ఉండాలనేది కూడా ట్రంప్ డిసైడ్ చేస్తాడు, వారసులు కూడా. అంటే ఇది ఒక రకంగా ట్రంప్ లిమిటెడ్ కంపెనీ. ఈ బోర్డ్ ఆఫ్ పీస్, ట్రంప్ టవర్స్ ఉంది కదా, అలాంటి కంపెనీ ఇది. ఇందులో ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఇప్పటికే నియామకాలు కూడా చేసి పడేశాడు. వీళ్ళెవడు మెంబర్లు చేరకముందే. మార్కో రూబియో అమెరికా ఫారిన్ మినిస్టర్, స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ స్పెషల్ రిప్రజెంటేటివ్, జారెడ్ కుష్నర్ ట్రంప్ అల్లుడు, పిల్లనిచ్చిన అల్లుడు. సో వీళ్ళని ఎగ్జిక్యూటివ్ కమిటీలో చేసేసాడు. ఇక ఎనీ కంట్రీ అయినా మెంబర్షిప్ తీసుకుంటే $1 బిలియన్ చెల్లిస్తే పర్మనెంట్ మెంబర్, కాదంటే టర్మ్ మెంబర్. ఈ టర్మ్ మెంబర్ ఆటోమేటిక్గా ఎలక్ట్ కారు, రెన్యూ కాదు. ఇందులో ఎవరినైనా చేర్చుకోవాలన్నా ట్రంప్ నిర్ణయమే ఫైనల్. అలాగే ఎవరినైనా తీసేయాలన్నా కూడా ట్రంప్ నిర్ణయమే ఫైనల్. తను నచ్చకపోతే ఆ కంట్రీని తీసేయచ్చు ట్రంప్. కానీ ఒక్క మెలిక ఏంటంటే 2/3 ఆఫ్ బోర్డ్ ఆఫ్ పీస్ వీటో చేయొచ్చు. ట్రంప్ నిర్ణయాన్ని బోర్డ్ ఆఫ్ పీస్లో 2/3 మెంబర్స్, అంటే 3/2 మంది అపోజ్ చేస్తే ట్రంప్ నిర్ణయం ఆగిపోతుంది. లేకపోతే ట్రంప్ యాజ్ ఎ ఫ్రీ హ్యాండ్ ఎవరినైనా తీసేయచ్చు, బోర్డ్ ఆఫ్ పీస్లోకి వెళ్ళి ఎవరినైనా చేర్చుకోవచ్చు, ఎవరినైనా రెన్యువల్ చేయకుండా ఆపచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం రెన్యువల్ చేయాలంటే ట్రంప్ ఇష్టమే. సో రెన్యువల్ మాత్రం ఆటోమేటిక్గా కాదు. అంటే ఒక కంట్రీ $1 బిలియన్ కట్టకపోతే 3 ఇయర్స్ ఉంటుంది చేరినప్పుడు. తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్ మళ్ళీ రొటేషన్లో ఇంకోరు ఉంటారు. ఇది ట్రంప్ చెప్తున్న బోర్డ్ ఆఫ్ పీస్. అసలు యునైటెడ్ నేషన్స్కి దీనికి ఏమైనా పోలికుందా? UN చార్టర్ ఏమో బేస్డ్ ఆన్ నేషనల్ సావర్నిటీ, ప్రపంచ శాంతి, సుస్థిరత, అభివృద్ధి. టెన్నిసన్ లాంటి పోయేట్ అంటాడు, ఇట్స్ ఎ పార్లమెంట్ ఆఫ్ నేషన్స్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్ అంటాడు. దేశాల పార్లమెంటు, మానవుల సమాఖ్య అంటాడు. అలాంటి యునైటెడ్ నేషన్స్కు పోటీగా ట్రంప్ పెడుతున్న బోర్డ్ ఆఫ్ పీస్. ట్రంప్ కార్పొరేట్ కంపెనీ నడిపినట్టు. ఫర్ ట్రంప్ ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సాక్షనల్. అందువల్ల ట్రంప్ దృష్టిలో అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ నిబంధనలు ఏమి సంబంధం లేదు. ఈ రన్స్ అమెరికా యాజ్ ఎ ప్రైవేట్ కంపెనీ, ఈ రన్స్ ద వరల్డ్ ఆల్సో యాజ్ హిస్ ఓన్ కంపెనీ. తన కంపెనీ లాగా తాను రన్ చేయదలుచుకున్నాడు అంతే. సో ఇది బోర్డ్ ఆఫ్ పీస్కు, అందుకే ఆయనే పర్మనెంట్ చైర్మన్. ఆయన ఎవరు ఎన్నుకోలే, ఎందుకంటే ఆయనే ప్రారంభిస్తున్నాడు కనుక, ఆయనే ఇన్విటేషన్ పంపుతున్నాడు చేరమని కనుక. సో ఆయన తర్వాత వారసుని కూడా తానే నిర్ణయిస్తాడు. అంటే రేపు పొరపాటున ట్రంప్ ఓడిపోయి, రిపబ్లికన్ ఓడిపోయి డెమోక్రటిక్ ప్రెసిడెంట్ వచ్చాడనుకోండి, దానికి ట్రంప్ వారసుడిగా గెలిచిన ప్రెసిడెంట్ని కాకుండా ఓడిన అభ్యర్థిని కూడా పెట్టచ్చు, లేదా తానే పర్మనెంట్ చైర్మన్గా కూడా ఉండొచ్చు. సో ఎంతకాలం నడుస్తుంది? ట్రంప్ ఉన్నంతకాలం నడుస్తుందా? ఎన్ని దేశాలు చేరుతాయి? చేరేవాళ్ళు ఉండొచ్చు. పాకిస్తాన్ లాంటి దేశాలు ఉంటాయి కదా, నోబెల్ పీస్ ప్రైజ్కు ప్రతిపాదించడంలో ఉన్న దేశాలు.
ఇక ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ పైన ఇజ్రాయెల్ విమర్శించింది. దట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అఫీషియల్గా రియాక్ట్ అయ్యారు. అయితే ఈ బెంజమిన్ నెతన్యాహుకి ఏదో ప్రపంచం అన్యాయం అవుతుంది, యునైటెడ్ నేషన్స్కు చంపేస్తారు, అది కాదు ఆయన బాధ. దీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కట్టడం అది కాదు బాధ. ఈ గాజా పీస్ ప్లాన్ కొరకు బోర్డ్ ఆఫ్ పీస్ అనే దాన్ని ఇజ్రాయెల్ అంగీకరించదు. ఎందుకంటే ట్రంప్ ప్లాన్ అందులో పాలస్తీన్ అథారిటీ అంటే ఇజ్రాయెల్ ఆక్యుపైడ్ టెరిటరీస్లో ఒక భాగాన్ని హమస్ పాలించేస్తూ వచ్చింది, అది గాజా. ఇంకో భాగం వెస్ట్ బ్యాంక్ అంటారు, ఆ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని పాలస్తీన్ అథారిటీ పాలిస్తుంది. ఆ పాలస్తీన్ అథారిటీ పైనే 2006 అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్, హమస్ ఎన్నికల్లో గెలిచి ఆ పాలస్తీనా సివిల్ వార్ లాగా అయ్యి ఆఖరికి పాలస్తీన్ అథారిటీని గాజా నుంచి హమస్ తరిమి కొడితే వెస్ట్ బ్యాంకు పాలస్తీన్ అథారిటీ, గాజాకు హమస్ నాయకత్వం వహిస్తూ వచ్చింది. సో మీకు ఆ పాలస్తీన్ అథారిటీని ఇన్వాల్వ్ చేయడం ఇజ్రాయెల్కు నచ్చడం లేదు. సో గాజా ప్రణాళిక, గాజా పునర్నిర్మాణ, రీకన్స్ట్రక్షన్ మొత్తం ట్రంప్ చేస్తే అభ్యంతరం లేదు, అమెరికా చేస్తే నెతన్యాహుకు అభ్యంతరం లేదు. పాలస్తీన్ అథారిటీని ఇన్వాల్వ్ చేయడము, ఇతర దేశాలను ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈజిప్ట్, తుర్కీ అన్నిటికన్నా మించి ట్రంప్ ఇజ్రాయెల్ అంగీకరించని తుర్కీని కూడా ఆహ్వానించాడు. ఫస్ట్ ఇన్వైటీస్లో 4 దేశాలు ఇన్వైట్ చేశాడు. ఇప్పటికి లెటర్స్, నేను ఈ వీడియో చేసే టైంకు 4 లెటర్స్ పోయాయి, ఇంకెన్ని పోతాయి చెప్పలేము. ఒకటి అర్జెంటీనా, 2 పెరాగువా, ఇవి చిన్న చిన్న కంట్రీస్. అర్జెంటీనా ప్రెసిడెంట్ అంటే ట్రంప్ చాలా ఫేవరెట్, రైట్ వింగ్ కన్జర్వేటివ్ లీడర్. సో వెనిజులా పైన అమెరికన్ యాక్షన్ కూడా సమర్థించారు. అలాగే మీకు ఈజిప్ట్కు ఇజ్రాయెల్కు అమెరికా కుదిర్చిన క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్లో భాగంగా మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ తుర్కీ ఇజ్రాయెల్కు బద్ధశత్రువు అయిన తుర్కీ కూడా ఇందులో ఉంది. అందుకే తుర్కీ ప్రెసిడెంట్ని ఇన్వాల్వ్ చేయడం అనేది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నచ్చలేదు. ఫస్ట్ టైం అమెరికన్ యాక్షన్ను క్రిటిసైజ్ చేస్తూ, ట్రంప్ చర్యను క్రిటిసైజ్ చేస్తూ బెంజమిన్ నెతన్యాహు రియాక్ట్ అయ్యాడు. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, ఎన్ని దేశాలు చేరుతాయి, భారతదేశం స్టాండ్ ఏం తీసుకుంటుంది, ఇవన్నీ ఇప్పటికైతే క్వశ్చన్స్. కానీ ఖచ్చితంగా చెప్పగలం, యునైటెడ్ నేషన్కి సమాధి కట్టేందుకే ట్రంప్ ఈ కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాడు. ఇంటర్నేషనల్ లా స్థానంలో, ఇంటర్నేషనల్ ఆర్డర్ స్థానంలో ట్రంప్ డిక్టేటెడ్ ఆర్డర్ తీసుకురావాలనుకుంటున్నాడు. అందుకే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతిపాదిస్తున్నాడు.